శివుడు భిక్షాటన చేయడానికి చాలా పరమార్థాలు ఉన్నాయి. భిక్షాటన అనేది భైరవ స్వరూపం. ఇది బ్రహ్మ యొక్క 5వ తలను కత్తిరించి అతను బ్రహ్మ యొక్క పుర్రె తన భిక్షా పాత్రతో భిక్షాటన చేస్తూ నగ్నమైన కపాలి మాంత్రికుడి రూపంలో విశ్వంలో తిరుగుతాడు. శివుడు భిక్షాటనమూర్తి అవతారం కోసం భ్రమరాంబిక సమేత మల్లికార్జున క్షేత్రం శ్రీశైలంలో కూడా ప్రస్తావించబడింది. శివుడు తన భిక్షాటన ద్వారా తన సాధారణ జీవనశైలిని మరియు అందరికీ సమానతను చూపించాడు. శివుడు భిక్షాటన చేస్తాడంటే అతను ధనానికి, ఆస్తులకు, ప్రాపంచిక సంబంధాలకు దూరంగా ఉంటాడు. అజ్ఞానం మరియు భౌతిక ప్రపంచం మీద ఆధారపడకుండా ఉండమని మనకు సందేశం ఇస్తారు. మన అహంభావాన్ని, మనలోని పాపాలను తొలగించడం కోసం శివుడు భిక్షాటన చేస్తాడు. ఆయన భిక్ష స్వీకరించడం ద్వారా భక్తులు తమ అహాన్ని విడిచిపెట్టాలి. శివుడు తాను సర్వస్వాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఉన్న దాంట్లో కేవలం అవసరమైనదే తీసుకోవాలని బోధిస్తాడు. ఇవే శివుడు భిక్షాటన చేయడానికి అంతరార్థం. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సమస్త లోకా సుఖినో భవంతు.